కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరు కోఆర్డినేట్ చేసుకోగలుగుతారో వాళ్ళు. ఇది ప్రతిపక్ష కొన్ని పార్టీలు చేయగలుగుతున్నాయి. ఇప్పుడు కూడా చూడండి, టీచర్ ఎమ్మెల్సీ గెలుపులో బీజేపీ కీలక పాత్ర. అక్కడ జనసేనను తెలుగుదేశం మద్దతు ఇచ్చిన రఘువర్మకు కాకుండా దామోదర్ నాయుడికి మద్దతు ఇచ్చింది బీజేపీ. అందుకనే అచ్చెన్నాయుడు గారు అబద్ధం చెప్పలేదు. అశ్వత్థామాత కుంజరహ తరహాలో కూటమి గెలిపించింది. కూటమి ఇద్దరికి మద్దతు ఇచ్చింది. కాకపోతే వీళ్ళు మద్దతు ఇచ్చింది ఈయనకి, వాళ్ళు మద్దతు ఇచ్చింది ఆయనకి. కాకపోతే వైసీపీ ఎవరికి మద్దతు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏంటి, ఆ ఓడిపోయినోడు వారిని వైసీపీ ఖాతాలో వేస్తున్నారు అంతే. ఉత్తరాంధ్రలో ఏమన్నా తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం తగ్గుతుంది అనే సంకేతం ఏమైనా ఇచ్చినాయా? దానికి దీనికి అసలు సంబంధం లేదండి. ఈ టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ప్రాభవం తగ్గడం, ప్రాభవం పెరగడం ఉండదు. అందులో తొలినాళ్లలో కాబట్టి ఎండింగ్ మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడైతే కనుక దీని ఇంపాక్ట్ మెయిన్ ఎలక్షన్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. దానికి సాక్ష్యం ఇంతకుముందు వైసీపీ ఓటమి. అంటే మామూలుగా జనరల్ గా మొన్న కూడా అసలు అధికారంలో లేకపోయినా సరే అక్కడే 4 సీట్లు సంపాదించుకున్నంత సత్తా ఉంది మాకని చూపించుకున్నారు కదా. ఈసారి టీచర్ ఎమ్మెల్సీ కోల్పోవడం అంటే ఏమన్నా తగ్గిందా? అంటే మీరు విశాఖపట్నం వరకే చూస్తున్నారు. విశాఖపట్నంలో 4 గెలిచారు, ఉత్తరాంధ్రలో ఓడారు కదా. బొత్స వీళ్ళందరూ గెలిచారు కదా, మొన్న కదా గెలిచింది. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో వైసీపీ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది, కాంగ్రెస్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచినే కదా ఇప్పుడు వైసీపీకి వచ్చింది. విశాఖపట్నం కౌంట్ చేయడానికి లేదు. ఉత్తరాంధ్రలో ఎవరు బలం వాళ్ళకు ఉంటుంది. అదిలో ఇంకోటి ఏంటంటే వన్ సైడెడ్ విక్టరీలు నడుస్తాయి. అక్కడ స్వీప్ లేచిపోతుంటాయి. ఒక్కసారి ఇప్పుడు 2014లో మొత్తం ఈడు కొట్టారు టీడీపీ కూటమి వాళ్ళు, 2019లో మొత్తం ఈడు కొట్టారు వైసీపీ వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొట్టారు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రత్యేకించి వాళ్ళ